ప్రజావాణిలో 80,000 సంవత్సర కాలం పాటు 80,000 సమస్యలు ప్రజాభవన్కి వచ్చి వాళ్ళు అర్జీ పెట్టుకునే ప్రయత్నం చేస్తే కేవలం ఏదైతే 20,000 సమస్యలు మాత్రమే పరిష్కారమైనాయి. దీనివల్ల ఏం ఉపయోగం లేదు. లోపల కూడా చాలా వరకు కూడా అసౌకర్యకంగా ఉన్నాయి. చాలా వరకు కూడా వాటర్ దొరికేటటువంటి పరిస్థితి లేదు. అలాగే ఎండలో నిలబడేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుందని చాలామంది వాపోతున్న పరిస్థితి. చెప్పండి లోపల పరిస్థితి ఎట్లున్నది? లోపలికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం ఎట్లున్నది? ఆడ సౌకర్యాలు ఎట్లా బాగుంటున్నాయా, లేకపోతే వాటర్ ఇస్తారు కదా, వాటర్ పరిస్థితి ఎట్లున్నది? ఆరోగ్య సిబ్బంది కూడా అక్కడ ఏమైనా ఉన్న పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? జై భీమ్. నా పేరు పులి కల్పన. నేను దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శిని మాట్లాడుతున్నాను. మేము సంవత్సరాల నుంచి అనేక కేసుల మీద వచ్చేసి ఇక్కడ అర్జీలు పెట్టుకోవడం జరిగింది. ఒక 80,000 కేసులు అంటే ప్రజావాణిలో 80,000 కేసులు అర్జీలు పెట్టుకుంటే 27,000దే పరిష్కారం అయిందని చెప్తున్నారు. అది కూడా శాశ్వత పరిష్కారమా కాదా అనేది కూడా ఇంతవరకు మనకు తెలియరాలేదు. కానీ ఈరోజు కూడా మేము తుక్కుగూడలో ఒక హెడ్ మాస్టర్ వచ్చేసి ఒక 9th క్లాస్ స్టూడెంట్ని లెక్క అడిగినందుకు ఆ స్వామి లెక్క చెప్పకపోవడం, వేరే పిల్లలు లెక్క చెప్పడం, సార్ వెళ్ళేసి దగ్గరికి వెళ్ళేసి ఏంది అసలు లెక్క చెప్పొద్దా అని అక్కడ అటు ఇటు సార్ తిరిగే టైంలో కాలు తలిగిందా తలగలేదా అని కూడా తెలియదు. కాలుతో తండినాడని చెప్పేసి మొత్తం అయ్యప్ప స్వామి ఆ ప్రదేశంలో ఉండే అయ్యప్ప స్వాముల మాల వేసుకున్న వాళ్ళందరినీ పిలిపించి సారీ చెప్పించి ఆ 9th క్లాస్ స్టూడెంట్ మాల వేసుకున్న 9th క్లాస్ స్టూడెంట్ని కాలు మొక్కించడం అని దాన్ని మేము తీవ్రంగా దళిత బహుజన ఫ్రంట్ ఖండిస్తుంది. అంటే ఈ రోజైనా దీక్షలో ఉన్నాడు కాలు మొక్కిస్తున్నారు అంటున్నారు. కానీ దీక్ష అయిపోయిన తర్వాత ఆ బాబుని అక్కడ ఉండే వాళ్ళు స్టూడెంట్ కావచ్చు, అక్కడ ఉండే టీచర్స్ కానీ ఏ విధంగా చూస్తారు? ఆ బాబు ఈరోజు కాలు మొక్కించుకున్నాడు, రేపు ఈ సార్ చెప్పే పాఠాలను ఏ విధంగా వింటాడు? ఈ సార్తో ఎట్లా ఆ బాండింగ్ అనేది ఎట్లా ఉంటుంది? ఇది కూడా వచ్చిన ఆ స్వామిలు కూడా ఆలోచించాలి. ఒకవేళ కాలు తలిగినందుకు తల్లిదండ్రులు కదా ఒకవేళ ప్రశ్నించేది ఉంటే తల్లిదండ్రులు వచ్చి ప్రశ్నించాలి. నా కొడుకుని ఎందుకు కొట్టారు హెడ్ మాస్టర్ ఏంటంటే అప్పుడు తల్లిదండ్రులకు చెప్తుండే ఇట్లా లెక్కలు అడిగినందుకు ఆ స్వామి చెప్పనందుకు ఆ పిల్లోడి పేరు చెప్పి మరి చెప్పనందుకు మేము అడిగాము ఇట్లా అయిందని చెప్పుతుండే. కానీ స్వాములందరూ వచ్చేసి అయ్యప్ప స్వాములందరూ వచ్చేసి ఒక మతానికి సంబంధించి ఒక కుట్ర పని ఆయన దళిత హెడ్ మాస్టర్ని కాలు మొక్కించింది. ఆ బాబుని మొక్కించడం కాకుండా అక్కడ వచ్చిన స్వాములందరినీ కూడా మొక్కించడాన్ని మేము దళిత బహుజన ఫ్రంట్ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ విషయమే ఇక్కడ వచ్చేసి మాట్లాడదాం, ప్రజావాణిలో మాట్లాడదాం అని చెప్పేసి వస్తే ఇక్కడ ప్రజలు వచ్చేసి ఫస్ట్ వారంలో కూడా మేము వచ్చాము. ఇక్కడ వరకు గేట్ వరకు టెంట్ ఉండేది, వాళ్ళకి నీళ్ళ సౌకర్యం ఉండేది. ఇక్కడ వరకు కూడా కొంత ఎవరైనా కూర్చొని రాసిచ్చేవాళ్ళు, రాయనికి వచ్చిన వాళ్ళకి రాసిచ్చేవాళ్ళు. అదే ఈ రోజు మేము వస్తే కనుక దండోరగా వెళ్తున్నారు. ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఈ రోజే వచ్చేస్తుంది, ఇప్పుడే వచ్చేస్తుంది అని ఆశతోటి వాళ్ళు అట్లా ఆశ పెట్టడం కూడా ప్రభుత్వంది కరెక్టా? వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కదా, ఏ మండలానికి ఏ కాన్సెన్సీకి ఉన్న వాళ్ళకి ఎన్ని ఇల్లులు కావాలి, ఎంతమందికి ఇల్లు లేదు, అన్ని డేటాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ ఈ ప్రజలని చిన్న చంటి పిల్లల్ని కూడా ఎత్తుకొని వచ్చేసి ఇక్కడ ఎండలో నిలబడ్డారు. ఒక్క దగ్గర మాత్రమే కొంచెమే టెంట్ ఉంది, ఇక్కడ వరకు టెంట్ లేదు. ఆ ఎండలో ఎర్రటి ఎండలో అసలు నీళ్లు లేదు, నీళ్లు కూడా ఒక్క దగ్గర పెట్టారు. ఇక్కడ నుంచి అక్కడ వరకు అంతమందికి ఆ నీళ్లు సరిపోతుందా? లేడీస్ వస్తున్నారు, వాళ్ళకు వాష్రూమ్ ఉందా? ఇక్కడ ఇవన్నీ కూడా పట్టించుకొని చూడాలి, ప్రభుత్వం చూడాలి. ప్రజావాణిలో ఉండే వాళ్ళు కూడా ఓఎస్డి వాళ్ళు కూడా దీనిపైన కూడా చర్చలు జరపాలి. ఒక్క దగ్గర ఉన్నారు, వైద్యం ఒకవైపు అయితే కనుక వాళ్ళకు వాష్రూమ్ వస్తే ఎక్కడికి వెళ్తారు? మహిళలు చిన్నపిల్లల్ని ఎత్తుకొచ్చి ఉన్నారు. వాళ్ళకి ఇంత ఇబ్బంది పెట్టడం అయితే సరైన పద్ధతి కాదు. వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడించడం, వాళ్ళది వీడియో కూడా మేము తీసుకున్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో, ఎవరైతే 10,000, 20,000, లక్ష రూపాయలు కట్టుకోగలుగుతారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా వస్తున్నాయి. మేము నిజంగా పేదవాళ్ళము, మేము తిండికి లేని వాళ్ళము. ఈ నెల మేము ఇంటికి రాయి కట్టుకుంటే ఆ నెల మొత్తం మేము తిండికి కష్టపడాలి. ఒకవేళ మేము మంచి తిండి తినగలిగితే ఆ నెల మేము ఇంటికి రాయి కట్టుకోలేకపోవాలి. మాలాంటి వాళ్ళకి కదా ఇల్లు రావాలి. వాళ్ళు మాలాంటి వాళ్ళని మమ్మల్ని చూడండి, మమ్మల్ని గుర్తించి మాకు ఇల్లు ఇవ్వండి, మేము పేద పరిస్థితిలో ఉన్నాము మమ్మల్ని అని వాళ్ళు అడగడం కూడా జరుగుతుంది. ప్రతి ప్రజావాణిలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండు. మరి మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు, ఇక్కడ ఉన్న పరిస్థితి ఏమైనా ఉన్నదా? ఎప్పుడు కూడా మేము ప్రతి వారం దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్రంలో ఉన్న సమస్యలను తీసుకొని మేము ఇక్కడికి వస్తున్నాము. ఎప్పుడు కూడా మేము సీఎంను కానీ మంత్రులు కానీ సీఎంను అయితే మేము చూడలేదు. ఉంటే ఓఎస్డి మన దివ్య దేవరాజన్ మేడంను చూస్తాము, జనారెడ్డి సార్ని చూసి వాళ్ళని కలుస్తుంటాము. కానీ ఎప్పుడు కూడా సీఎంని అయితే మేము కలవలేదు. ఇందులోనే మంత్రి సీతక్కతో పాటు డిప్యూటీ సీఎం కూడా ఇక్కడే ఉంటారు. మరి వాళ్ళు కూడా వచ్చేవారిని అర్జీలు తీసుకునే ప్రయత్నం ఏమైనా గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు చేస్తున్నారా? మేము చెప్తున్నాం కదా, పోయిన సంవత్సరం నుంచి మేము వస్తున్నాము. ఇంతవరకైతే వాళ్ళ చేతుల మీద మేము అర్జీలు ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోలేదు. మేము ఇక్కడ ఈ పరిశ్రమలో ఈ
ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా వాళ్ళని మేము ఎప్పుడు కూడా వాళ్ళని చూడలేదు. కానీ వచ్చి ఆ ప్రజలకి ఒక నమ్మకం భరోసా ఇస్తే బాగుంటుంది. వాళ్ళు ఏమంటున్నారు, ఓటేసినప్పుడు మా దగ్గరకు వచ్చిన ఈ సీఎంలు మంత్రులు ఇప్పుడు మేము ఇంత వాళ్ళ చుట్టూ తిరిగినా కూడా సంవత్సరం నుంచి కూడా ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోలేదనైతే ఇప్పుడు ఇక్కడ ఉన్న మహిళలు ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు. ఇక్కడ ఆ ఎండలో వాళ్ళు మేము వెళ్ళేసి లోపల కూడా మాట్లాడి వీళ్ళని ఎండ నుంచైనా కనీసం తప్పించి ఆ నీడ ఉంది అక్కడంతా, ఆ నీడ ప్రాంతంలో అక్కడ వైపు హెచ్డీలు స్టెప్స్ ఉంటుంది, మీకు కూడా చూసే తెలుస్తుంది. ఆ స్టెప్స్ దగ్గర నా లైన్ పెట్టాను, నిలబెట్టండి. ఎండల పిల్లల్ని పెట్టుకొని నీళ్ళు కూడా లేవు, దాహం వేస్తుంది, వాళ్ళకి ఇప్పుడే వచ్చేసిందని ఒక ఆశతో వచ్చి వాళ్ళు నిజంగా పేద పరిస్థితి, వాళ్ళకి అవసరం ఆ ఇల్లు అనేదంతా కూడా కనిపిస్తుంది. అక్కడ ఎంత టైం పడుతుంది క్యూ లైన్లో వెయిట్ చేయడానికి? మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కరు ఎంత టైం నిల్చోవాల్సి వస్తుంది అక్కడ? కనీసం ఈ రోజు అయితే ఒక ఆమె చెప్పడం అయితే నేను 1 అవర్ అయింది, నేను ఇక్కడ వరకు ఇంకా సగం వరకు కూడా వెళ్ళలేదు ఇంకా ఆమె, అంటే ఇంకొక 1 అవర్ 1.5 అవర్ పడుతుంది, అంటే 2-2.5 గంట అయితే పడుతుంది ఆమె లైన్ల నుంచి లోపలికి వెళ్ళి ఆ సార్ని కలవడానికి, అక్కడ ఉండే వాళ్ళని కలవడానికి కనీసం 2-2.5 గంట సేపు పడవచ్చు. అంతవరకు వాళ్ళకు ఎటువంటి కనీసం కూర్చోవడానికి ఏం లేదు, నిలబడే ఎంతసేపు ఒక మహిళ నిలబడగలుగుతుంది? చిన్న పాపల్ని ఎత్తుకొని ముసలోళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు మాకు అసలు మాకు ఆహారం లేదు, మమ్మల్ని పిల్లలు పట్టించుకోరు, మాకు ఏమైనా జీవనోపాధి కల్పించండి, లేకపోతే ఏదైనా చేస్తారన్న ఆశతో మేము ఇక్కడికి వచ్చాం. ఎందుకు వచ్చాం? ప్రయత్నం చేస్తున్నాం, ఎందుకంటే ఎండ కొడుతుంది కదా. టెంట్ ఏం లేదు, ఒక్క టెంట్ ఉంది, అది ఎప్పుడు ఉండే టెంటే. కానీ స్టార్టింగ్లో ఎట్లయితే వాళ్ళు చూసారో, స్టార్టింగ్లో ఎట్లయితే మమ్మల్ని కేర్గా చూసుకున్నారో ప్రజావాణిలో, అరే జనాలు రాగానే ఇది మన ప్రజావాణి, ఇది మన ప్రజలదని చెప్పేసి ఎంత ఆశతో వచ్చారో, ఇక్కడైతే అదైతే కనిపిస్తలేదు. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి రాగానే ఇక్కడ నుంచి లైన్ నిలబడి పోలీసు వాళ్ళు నడవండి, ఇటు నడవండి, అట్లా ఎట్లా చెప్పడం కూడా మాకు కూడా మంచిగా అనిపించలేదు. మేము ఒక లీడర్గా మేము బతికున్న రోజు లీడర్గా ఉంటాం, దళిత బహుజన ఫ్రంట్ తరతరాలుగా ఉంటుంది. కానీ మీరు ఈ రోజు ఉంటారు 4 సంవత్సరాలు, ఇంకొక 4 సంవత్సరాలు ఈ ప్రజలే ఓటేస్తే మళ్ళీ ఉంటారు, లేకపోతే మీ సీటు ఉండదు. ఎందుకు ఈ ప్రజల్ని మీరు ఎందుకు హక్కున చేర్చుకోలేకపోతున్నారు? మీకు వీలేసిన ఓటు ద్వారానే కదా మీకు అంత గౌరవం, అంత మర్యాద, ఆ సీటు వచ్చింది. మళ్ళీ ఈ ప్రజలను మీరు ఎందుకు కలుస్తలేరు? ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా, మిమ్మల్ని కలవడానికే వస్తున్నారు కదా, ఎందుకు మీరు కలవలేకపోతున్నారు? మళ్ళీ ఓటు అడిగేటప్పుడు మాత్రం ఎందుకు ఇట్లా ప్రజల్లోకి వెళ్తారు? ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు? సంబంధించి అటెండర్స్ ఏమన్నా కేటాయించిన పరిస్థితి ఏమన్నా ఉన్నదా లోపల? వేశారని చెప్తున్నారు. కానీ ఒక ఆమె ఇప్పుడు కూడా నన్ను అడిగారు, మా బాబుకి అంటే మాటలు రావు, మేము ఎవరిని కలిసి ఎక్కడ అర్జీలు పెట్టుకోవాలి, మాకు అంటే నాకు కూడా హెల్త్ బాగాలేదు, మా బాబుకు మాటలు రావు, కాబట్టి ఒక చిన్న ఉద్యోగం ఇస్తే మేము బతుకుతాం కదా, ఎవరిని అడగాలంటే మేడం వస్తారు, దివ్య దేవరాజన్ మేడం వస్తారు, ఆమె చాలా బాగా మాట్లాడతారు, ఓఎస్డి, ఆమెను కలవండమ్మని చెప్పేసి వచ్చినాం. అంటే వినతి పత్రం ఇచ్చిన సమయంలో మీకు ఏమైనా రిసిప్ట్ లాంటివి ఇస్తున్నారా? రిసిప్ట్ ఇవ్వట్లేదు. మేము అడుగుతున్నాము, చాలామంది దగ్గర గ్రామాల నుంచి వచ్చే వాళ్ళ దగ్గర ఫోన్ ఉండదు, కాబట్టి మీరు ఏమైనా తీసుకున్న టెక్నాలజీమెంట్, ఇప్పుడు మనం ఈ సేవలుగానే ఏమైనా కావాలన్నా, ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఏమైనా కావాలని పెడితే అర్జీలు పెట్టుకుంటే మనకి ఎట్లా ఒక రిసిప్ట్ ఎక్నాలజ్మెంట్ ఇస్తారు, సేమ్ అలాంటిది ఏమైనా ఇస్తే బాగుంటుంది, ఫోన్లో వస్తుంది అంటున్నారు. అందరి దగ్గర ఫోన్లు లేవు కదా, పేద ప్రజల దగ్గర అందరూ చెప్తున్నారు మేము 10-20 సార్లు వచ్చినాం కానీ మాకు ఎట్లాంటి రిసిప్ట్ ఇవ్వకపోవడం వల్లనే మేము మళ్ళీ తర్వాత వచ్చి కూడా ఎలాంటి దీనికి గతంలో వచ్చిన హిస్టరీ చూపెట్టుకోలేకపోతున్నాం అని కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి. దానికి మీరేం చెప్తారు? అదే మేము కూడా ఎక్నాలజ్మెంట్ ఏమైనా ఇవ్వాలని చెప్పి వాళ్ళు చెప్తున్నాం. ఎందుకంటే ఫోన్ వచ్చేసి అందరి దగ్గర ఉండదు, ఫోన్ అంతే చూసుకోవడానికి రాదు. వీళ్ళకి కూడా తెలుసు కదా ప్రభుత్వం దగ్గర ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది చదువురాని వాళ్ళు ఉన్నారో తెలుసు. ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు, రంగారెడ్డిలో ఉన్న వాళ్ళు వస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తున్నారు, కట్టబట్టుకొని వస్తున్నారు, అసలు హ్యాండిక్యాప్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి కొంతమందికి చదువు రాదు కాబట్టి ఫోన్లో ఏమొచ్చిందో తెలియదు, కాబట్టి రిసిప్ట్ అనేది ఇవ్వాలి తప్పనిసరిగా. జిరాక్స్ సదుపాయం కూడా లేదు, చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా సెక్యూరిటీతో కొద్ది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నామని చెప్పి కూడా చాలా ఇబ్బంది ఉంది. అసలు పోలీసు వాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే ఇది ప్రజాపాలన పోలీస్ పాలన అనేది వస్తుంది. ఇంతకుముందు కూడా కేసీఆర్ కూడా, ఇంతకుముందు ఉన్న సీఎం కేసీఆర్ కూడా ఇట్లనే చేస్తున్నారు కాబట్టి మనము చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసినాము. మనం పోరాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో అసలు ప్రజల మీద ఇంత కూడా వీళ్ళకి పట్టు లేదు, అసలు పేద ప్రజలు అంటే ఏంటి వీళ్ళకు ఇంత కూడా అసలు పేద పరిస్థితి, వాళ్ళ పరిస్థితిని వీళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళ కుటుంబ పాలన జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన వాళ్ళ మీద ఎట్లా చేశామో మళ్ళీ చూసి ఈ ప్రభుత్వము కాంగ్రెస్ వచ్చింది ఈ ప్రజల వైపే ఉంటుంది, ప్రజలు ఏది చెప్తే అదే చేస్తామని తొందరగా ఇక్కడ ఉన్న బారిగట్లని తీపిచ్చేసి ఇది ప్రజావాణి ప్రజలది అని అన్నారు. కానీ మేమైతే వారం వస్తున్నాం, మాకైతే అట్లయితే అనిపిస్తలేదు, మొత్తం పోలీసుల దౌర్జన్యం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఒక ఆమె ఇట్లా పోతుంటే అక్కడ నుంచి వెళ్తుంటే ఏం జరుగుతుంది, ఏం చేస్తారు, ఏం బాంబులు వేస్తారా, వీళ్ళని చూసే బాంబులు వేసే ప్రజల్లాగా ఉన్నారా, లేకపోతే పోలీసులను గొడవలు చేసే ప్రజల్లాగా కనబడుతున్నారా, ఓమా ఇక్కరా అట్లా అనడం ఏంటి, వాళ్ళ ఇంటి కుక్కను పిలిచినట్టు, అదంతా కూడా బాగాలేదు. దీనిలో మార్పు జరగవలసిన అవసరం ఉంది. ఈ ప్రజావాణి వల్ల సామాన్య ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఇంకో రకంగా ఏమన్నా చెప్పగలుగుతారు?
అదే కదా మేము చెప్పేది. ఇప్పుడు 80,000 అర్జీలు పెట్టుకుంటే 27,000 మందికి న్యాయం జరిగిందని అంటున్నారు. ఎవరు 27,000 మంది కూడా? ఇప్పుడు వచ్చిన వాళ్ళలో అయితే మాకైతే ఏం లేదు, ఇల్లు లేదు, మాకు ఏం లేదు, తినడానికి లేదు, మేము రోడ్డు మీద వండుకుంటామనే చెప్తున్నారు. ఇలాంటి కింది స్థాయి వాళ్ళకి కదా మీకు అందాలి ఏదైనా సరే. వాళ్ళు 10,000, 20,000, 50,000, లక్ష రూపాయలు కట్టుకోగలిగిన వాళ్ళకి మీరు ఇస్తున్నారు ఇల్లు కానీ ఇంకేదైనా సరే. కానీ అది కాదు కావాల్సింది. పేద ప్రజలకు మీరు సర్వే చేయండి. సర్వే చేస్తున్నారు కదా, సర్వే ప్రకారం మీ దగ్గర డేటా ప్రకారమే పేదవాళ్ళకి అందాలి అని మనము దళిత బహుజన ఫ్రంట్గా డిమాండ్ చేస్తున్నాం.